హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాణి కిచెన్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఇంట్లోనే హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా టేస్టీగా సింపుల్గా ఉండే ఈ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. పూర్తిగా కంప్లీట్గా చూడండి. ఇంకెందుకండి ఆలస్యం, వాణి కిచెన్లో ఉన్న రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. చికెన్ 1/2 kg తీసుకున్నానండి. క్లీన్ చేస్తున్నాను, మంచి 2 times క్లీన్ చేశాను. ఇందులో మంచి క్లీన్ చేయండి. ఇందులో పుదీనా, కొత్తిమీర, తర్వాత పెరుగు, కావాల్సినంత పెరుగు వేయండి. 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను నేను. పెరుగు అయితే చాలా చాలా టేస్టీ అండి, యాసిడిటీగా వస్తుంది, వేడి కాకుండా ఉంటుంది. తర్వాత టమాటా సాస్ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కారం వేయండి. 2 spoons కారం వేసాను. కొంచెం కారం ఘాటు ఉంటుంది, మీకు నచ్చితే ఇంకా 3 spoons వేయచ్చు. తర్వాత సాల్ట్ వేయండి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి మ్యాచ్ చేయండి. చూడండి, గరం మసాలా, తగినంత గరం మసాలా. నేను స్పైసెస్ ఎక్కువ వాడతలేను, నార్మల్గా వాడుతున్నాను, ఎందుకంటే వేడి అవుతుంది, అంత మంచిది కాదు మసాలాలని, లైట్గా వాడుతున్నాను. చికెన్ మంచిగా మ్యాచ్ చేసి పెట్టుకొని 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్. తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసి పెట్టుకొని, నేను ఆల్రెడీ చికెన్ కర్రీ స్టవ్ పైన పెట్టేశాను. అలాగే అదే బౌల్లో అలాగే పెట్టేసానండి. సపరేట్ ఏం నేను ఫ్రై చేయట్లేదు. చూడండి, ఈ మిగిలినది ఇందులో వేసేద్దాం. ఆయిల్ కానీ సపరేట్ ఏం పోయట్లేదు, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిలే ఓన్లీ. చూడండి, చికెన్ మంచిగా ఉడికి దగ్గర పడినట్టుగా 70% అయితే చికెన్ కుక్ చేయాల్సి వస్తుంది. చూడండి, మంచిగా ఉడకాలి చికెను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. మనం బియ్యం ఉడకబెట్టుకోవాలి కదా, అందులో 2 లవంగాలు, 2 ఇలాచీలు, 1 బగారా ఆకు, కొంచెం సాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్ అండి, నేను ఆయిల్ ఎక్స్ట్రా ఏం వేయలేదు, అదే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉండే రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందండి. చూడండి, చాలా బాగుంటుంది. నేను 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. సాల్ట్ వేసాను, బాగా కలపండి. ఈ వాటర్ బాగా మరగాలండి. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ ఉడుకుతుంది. చూడండి, కొంచెం దగ్గర పడాలి. చూడండి, దగ్గర పడుతుంది చికెన్ మంచి మధ్యలో కలుపుతూ ఉండండి. కలుపుతున్నా ఒకటి అరగంటకుండా ఉంటుంది, అరగంట వద్దు, చికెన్ టేస్ట్ మారిపోతుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అన్నం రైస్ మరిగిపోతుంది. అన్నం మనం నానబెట్టుకున్నాం కదా, బియ్యం వేసేయండి. నేనైతే నార్మల్గా సన్న బియ్యం వాడుతున్నాను, బాస్మతి రైస్ అయితే తీసుకోవట్లేదు. బియ్యం మంచిగా ఉంటే, కొంచెం పొడుగు ఉంటే, గింజ పొడుగు ఉంటే చాలా టేస్ట్ అయితే మంచిగా అవుతుంది అన్న రైస్. ఇలా అయినా చేసుకోవచ్చు, నార్మల్ రైస్తో బిర్యానీ చేసుకోవచ్చు. చూడండి, అన్నం ఉడికిపోయింది, అన్నం మంచిగా ఉడికిపోయింది. అన్నం బాగా ఉడకొద్దండి, 60% వరకు కుక్ చేసి సపరేట్ ఒక గిన్నెలోకి తీసుకున్నాను. అన్నం ఒక లేయర్, చికెన్ ఒక లేయర్ వేస్తున్నాను. చూడండి, అన్నం ఒక లేయర్ వేసాను, చికెన్ ఒక లేయర్ వేస్తున్నాను. చూడండి, సమానంగా చేయాలి, ఈ చికెన్ సమానంగా వేయాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీదకించి మళ్ళీ అన్నం ఇంకొక లేయర్ వేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. రైస్ చికెన్ తర్వాత రైస్ అలా వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేస్తే నేను ఫుడ్ కలర్ వాడట్లేదు, ఫుడ్ కలర్ అవసరం లేదండి. మనకు లాస్ట్లో గ్రేవీ మిగులుతుంది కదా, గ్రేవీ మనం మీద వేసుకుంటే అయిపోతుంది. లేదా గ్రేవీ మిగలకపోతే మనం క్యారెట్ కట్ చేసి క్యారెట్ గీరికి పైన చల్లుకోవాలి. ఫుడ్ కలర్ ఇలా వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. న్యాచురలే ఫుడ్డే. చూడండి, ఎంత బాగుందో, చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది. మరి మీదకించి ఇంకొక అన్నం లేయర్లో వేస్తున్నాను. అన్నం 60% వరకు కుక్ చేసుకున్నాను. కొంతమంది ఏమో 90% వరకు కుక్ చేస్తాను, 60% వరకు కుక్ చేశాను. చూడండి, లాస్ట్ గ్రేవీ మిగిలింది, పైన ఇలా ఈవెంట్గా పోస్తున్నాను. తర్వాత
మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ తర్వాత పుదీనా కొత్తిమీర చల్లుకోవాలి మీదకించి. చూడండి పుదీనా కొత్తిమీర చల్లుకున్నాను. తర్వాత మూత పెట్టి పైనకించి మూత గట్టిగా పెట్టాలండి. ఇంత గ్యాప్ కింద ఉండదు. మీకించి ఏదైనా బరువు పెట్టండి, ఏదైనా సరే కానీ మీకించి బరువు పెట్టండి. నేను గిన్నెలో నీళ్ళు పోసుకొని పైన పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా వచ్చింది. చూడండి ఇలా గ్యాప్ ఉండకూడదు. ఒక్క 10 minutes అలా వదిలేసేయండి. చూడండి పొగలు పొగలు వెళ్తూ చికెన్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి. చూడండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా మంచి రెసిపీ అండి. మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఎంతమంది ట్రై చేశారో చెప్పండి, కామెంట్ చేయండి. సూపర్ రెసిపీ. చికెన్ అయితే సూపర్గా ఉంది, మంచి ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇటు వస్తుంది.